వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ అజయ్. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూటమిలోనే ఉంటూ బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేసుకోవడానికి రాజకీయ వ్యూహాలు చేస్తుంది అనే ప్రచారం ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. మనం ఇటీవల చూసాము. వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి గారు వైసీపీ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఇకపై నేను ఏ పార్టీలో చేరను, రాజకీయాలు నాకు అవసరం లేదు, వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తానని ఆ సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల మళ్ళీ ఆయనపై తాజాగా కొన్ని వార్తలైతే తెరపైకి వస్తున్నాయి. అదేంటంటే ఆయన బీజేపీ పార్టీలో చేరబోతున్నారు. అలాగే ఆయన వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ రాజ్యసభ సీటు విజయసాయిరెడ్డికి బీజేపీ తరఫున ఇవ్వబోతున్నారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయసాయిరెడ్డిని నియమించబోతున్నారు అనే ఈ 2 వార్తలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉండేవాడు. అయితే వైసీపీ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యసభ సీటును కూటమి బీజేపీకి ఇచ్చింది. అయితే బీజేపీలో విజయసాయిరెడ్డి చేరి రాజ్యసభ సభ్యుడు కాబోతున్నాడు అనే ప్రచారం ఒకటైతే, మరొకటి ఏంటి, ఆయన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నాడు. ఇవి 2 క్వశ్చన్ మార్క్. అంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఎంతవరకు అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. మొత్తానికైతే విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారు అనే వార్తలైతే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆయన గతంలో వైసీపీ పార్టీకి రాజీనామా చేసే సమయంలోనే బీజేపీ నాయకులు చెప్పిన ప్రకారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అప్పట్లోనే బీజేపీ ఆయనకు ఒక అభయహస్తం ఇచ్చింది. వైసీపీని వీడిన తర్వాత బీజేపీలో చేర్చుకొని అప్పట్లో వచ్చిన వార్తలు, తమిళనాడు గవర్నర్గా చేస్తామని అప్పట్లో బీజేపీ పెద్దలు ఆయనకు హామీ ఇచ్చారు అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు రాజ్యసభకు కానీ లేదా బీజేపీ తరపున ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడిగా కానీ ఈ రెండిటిలో ఏదో ఒకటి బీజేపీ పార్టీ ఆయనకి ఇవ్వబోతుంది అనే ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. అయితే విజయసాయిరెడ్డి గారు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తానని చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇప్పుడు బీజేపీలోకి వెళతారా వెళ్ళరా అనే ఒక ప్రశ్న ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఉంది. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయిన తర్వాత కాకినాడ పోర్టు మరియు మద్యం విషయాలలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ రెండిటిలో నాకు ఎలాంటి సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సో అండ్ సో వారికి మాత్రమే వాటి గురించి పూర్తిగా తెలుసు, నాకైతే ఏమాత్రం తెలియదు, ఒకవేళ అధికారులు విచారిస్తే వాటిపై నేను వారికి నాకు తెలిసిన వరకు నిజాలు చెప్తానని విజయసాయిరెడ్డి గారు చెప్పారు. అయితే ఇక్కడ బీజేపీలోకి విజయసాయిరెడ్డిని తీసుకోవడానికి ఆ పార్టీ పెద్దలు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు విజయసాయిరెడ్డిని బీజేపీలోకి తీసుకోవడాన్ని నిరాకరిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాడు. అలాంటి నాయకుడిని బీజేపీలోకి ఎలా తీసుకుంటారు అంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పూర్తిగా రాజీనామా చేసి విజయసాయిరెడ్డి వెళ్ళడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమైనా విజయసాయిరెడ్డి చేత రాజీనామా చేయించి బీజేపీలోకి పంపించబోతున్నారా
అనే ఊహాగానాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. గతంలో మనం చూసినాము 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ముఖ్యులైన కొందరు అప్పట్లో బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. సీఎం రమేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, ఇలా ముగ్గురో నలుగురో అప్పట్లో బీజేపీలో చేరారు. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిపై, విజయసాయి రెడ్డిపై కేసులున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో భాగంగా విజయసాయి రెడ్డి చేత వైసీపీకి రాజీనామా చేయించి ఆయన్ను బీజేపీలోకి వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పారా అని కూడా రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు అనే వార్తలు మాత్రం ఆయన వైసీపీని వీడినప్పటి నుంచి వస్తున్నాయి. అయితే విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనేది కూడా ఒక చర్చ సాగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న విజయసాయి రెడ్డి గారు వైసీపీలో నెంబర్ 2గా ఉన్నారు. ఆయన రాజకీయంగా ప్రత్యక్షంగా ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఆయనకు ప్రజాబలం లేకపోవచ్చు. రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేయడంలో విజయసాయిరెడ్డి చాలా చాణక్యంగా రాజకీయాలలో వ్యవహరిస్తాడు అనేది బీజేపీ పెద్దలకు కూడా తెలుసు. కాబట్టే బీజేపీ పెద్దలు విజయసాయిరెడ్డిని పార్టీలో చేర్చుకోబోతున్నారనే వార్తలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరి ఇక్కడ ప్రజలకు అర్థం కాంది, రాబోయే రోజుల్లో తెలియాల్సింది ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన విధంగానే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయసాయి రెడ్డి గారిని తనే బీజేపీలోకి పంపిస్తున్నారా అనే విధంగా కూడా రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇక్కడ విజయసాయి రెడ్డి బీజేపీలో చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో విజయసాయి రెడ్డికి అనుబంధం ఉంది. ఆయన సడన్గా ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా వైసీపీ సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి నేను రాజకీయాల నుంచి వీడిపోతున్నాను అని చెప్పి ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరబోతున్నాడు అనే వార్తలు తెరపైకి వస్తుండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ విధంగా చేస్తుందా అనేది తెలుగుదేశం పార్టీ నాయకులకు వస్తున్న ఆలోచన. మరి బీజేపీలో విజయసాయి రెడ్డి గారు చేరతారా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఆయన బీజేపీ పార్టీలో చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనే ప్రశ్న కూడా రాజకీయ నాయకుల్లో ఉంది. మొత్తానికైతే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే జోరందుకుంది. మరి అది ఎంతవరకు నిజమనేది మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది.